ఉద్దేశపూర్వకంగా మా మీద ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా దానికి ఎక్కువ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తాం. రెండు రోజులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వత్తాసు పలికేటువంటి కొంతమంది మీడియా మిత్రులతో కలిసి దేశంలో ఏదో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని, అది బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద సర్జికల్ స్ట్రైక్ అని పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే కూడా రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని మార్చడం అనేది జరగదని చెప్పి చాలా స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టొస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చలేమని ఈ దేశాన్ని గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయినా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా 4 ఓట్ల కోసం రోజు అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తాయి, గత 10 ఏళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు, భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయదు. సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా, నీకు రాసిచ్చిన వాళ్ళకి తెలియదేమో, ఇప్పటికీ 106 సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి. ఆ సవరణలలో మీ కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ సార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని సవరించిందనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఆఖరికి మీరు చెప్తున్నటువంటి మైనార్టీలకు ఏదో ఇబ్బంది అవుతుందని మాట్లాడుతున్నటువంటి మైనార్టీల అంశం కానీ, సెక్యులరిజం అనేటువంటి పదాన్ని కానీ భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు. దాన్ని భారత రాజ్యాంగానికి 42వసారి సవరణ చేసి 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టినటువంటి అంశం సెక్యులరిజం అనేటువంటి పదం. బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది. బీజేపీ వచ్చేదేంది? బీజేపీ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి ఉన్నది. ఈ దేశంలో 2/3 మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు. మాకు ఆల్రెడీ 2/3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు ఉన్నారు. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా, మీరు కదా తప్పుడు పనులు చేసేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ, ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి, ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి. షాబాను అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి ఇవ్వడం న్యాయం, భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇవ్వమంటే ఆ జడ్జిమెంట్ని చించి బయట పారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ, అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించమని అడుగుతున్నా నేను. మీ కష్టమైతే మీ త్రిపుల్ తలాక్ని ఎత్తేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కానీ మీకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా బయటపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల హక్కుల కోసం మాట్లాడుతుంది తప్ప ఏ రోజు కూడా చేయలేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. అసలు రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో అని తెలుసా? మీకు ఐడియా ఉందా? ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు మార్చిందో మీకు యాదికుందా? జవహర్లాల్ నెహ్రూ గారు హయాంలో రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడిందో ఐడియా ఉందా మీకు? మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అన్ని హక్కుల్ని రద్దు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి జర్నలిస్టుల ఆఫీసులలో పోలీసులను కూర్చోబెట్టి ఏ వార్తలు రాయాలనేటువంటి డిక్టేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు. జర్నలిస్ట్ మిత్రులు కూడా ఇలా ఆలోచించాలి. ఏదో జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది? జరిగేది ఉంటే 10 ఏళ్ల నుంచి ఎందుకు జరగలేదు? రాజ్యాంగం సవరిస్తామంటే 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఆపింది ఎవరు? ఏం చేసినాం మేము? ఆర్టికల్ 370ని రద్దు చేసినాం, చేసినాం కదా, పార్లమెంట్లో పెట్టే చేసినాం కదా. మేము చేసిన దాన్ని మీరు సుప్రీంకోర్టుకు పోయినరు, సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా, ఆర్టికల్ 370 రద్దు చేయడం సబబు అని చెప్పింది. ఇంకేం కావాలి మీకు? ఉన్నాడు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని వీళ్ళు పౌరసత్వం రద్దు చేస్తారని. సిఏఏ చట్టం కొత్తగా పౌరసత్వం ఇచ్చేదానికి తెచ్చిన చట్టం తప్ప తీసేయడానికి కాదు. అయినా ఇది అర్థం కావాలంటే జర చదువుకొని ఉండాలి. ఏం చదువురానోడు ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే ఏదో అయినట్టు ఎవడో వెనకాల కూర్చున్నాడు రాసిద్దని చదివితే గిట్లే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. సిఏ చదువుకోమని చెప్పి మీ ఖర్గే గారికి కపిల్ సిబాల్ గారికి. సిఏ ఇస్ ఎ యాక్ట్ which gives new citizenship to the people those who have migrated from other countries. ఇది కూడా తెలియకపోతే ఎట్లా? సిఏ రాగానే పౌరసత్వం పోతుంది అన్నారు. అట్లే బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతుంది అన్నారు. అరే నీ కులపాలు నీకు యాద్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, నీకు యాదకి లేకపోవచ్చు. ఇదే వెంకట్రామరెడ్డి అంటే కలెక్టర్ సిద్దిపేట ఉన్నప్పుడు హుస్నాబాద్ తాలూకాలో ఒక భార్య, ఒక భర్త, ఒక బిడ్డ, ఒక కొడుకు, బిడ్డ కొడుకు ఇద్దరు MBA పూర్తి చేసారు. నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే 5 లక్షలు అప్పు కట్టుకోలేక టోటల్ నలుగురు పాయిజన్ తీసుకొని చచ్చిపోయింది. అట్లాంటి అగ్రవర్ణాల పేదల గురించి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఉన్న రిజర్వేషన్ల నుంచి ఉన్న రిజర్వేషన్లకు అడిషనల్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్స్ తీసేయలేదు. అందుకని బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయి, బీజేపీ వస్తే రిజర్వేషన్స్ పోలేదు, ఉన్న రిజర్వేషన్లను పెంచినాం. కాబట్టి దయచేసి మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులకు కూడా దయించి ఎన్నికల సమయం లోపల దయించి వాస్తవాలను గమనించాలని నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చెప్పినారు భారత రాజ్యాంగాన్ని మేము మార్చకపోవట్లేదు. అయినా రోజు దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, మీ కాంగ్రెస్ చేసిన తప్పుని మేము సరిదిద్దుతాము అని చెప్పినాం. బీసీలలో వివిధ వర్గాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లని మీరు మైనార్టీ రిజర్వేషన్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయకుండా తీసుకొచ్చి బీసీలకు వచ్చినటువంటి కార్పొరేటర్ టికెట్ల దగ్గర నుంచి మొదలుకొంటే బీసీ రిజర్వేషన్లలో మెదక్ గడ్డకు వచ్చేదని చెప్పినావు కదా, బీసీ బిడ్డకు న్యాయం చేయరని. అగో బీసీలకు న్యాయం చేసేందుకు మైనార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పినాం, చేస్తాం. ఆ మాటకు బరాబరి భారతీయ జనతా పార్టీ కట్టగా బట్టగలిసి మీద వరేసి పోవద్దు రేవంత్ రెడ్డి గారు. పూర్తిగా అవగాహనతోటి మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది, రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి మేము చర్చించమంటే నేను వస్తా, ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటున్నారా? పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా? ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదామనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏందో చెప్పాలి. కనీసం మీరు ఇవ్వలేదా ఉల్కబోస్తున్నారు కదా రాజ్యాంగం మీద ప్రేమ. ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఓడించింది. మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ. ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళ భాషలో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు. ఏం చేశారు? భారతరత్న ఇవ్వకుండా 55 ఏళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న ఇవ్వాలన్న స్పృహ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిందా భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఏదో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు. ఇక ఇంకొక ఆయన బయలుదేరిండు, బాత్రూంలో జారి నాటు మీద పడ్డ ఆయన ఒక ఆయన లేచి మళ్ళీ కుంటుకుంటా గేటుకుంటా కట్టబెట్టుకొని ముచ్చట చెప్తా ఉన్నాడు. అయ్యి అట్లే మాట్లాడుతున్నాడు, కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్. మరి రోజు మసీదులకు 5 సార్లు అల్లాహు అక్బర్ అంటారు కదా, దాంతో కడుపు నిండుతుందా? నీకు చేతనైతే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్, చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా. మరి రోజు 5 సార్లు నమాజ్ చేస్తే కడుపు నిండుదని వచ్చి చార్మినార్ కాడ చెప్పు. ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్? బుద్ధి వస్తలేదా నీకు? హిందుగాలు బొందుగాలని ఒకసారి అవమానిస్తే కరీంనగర్లో నిజామాబాద్లో నీ బిడ్డను ఒడగొట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. అయ్యట్లే మాట్లాడతాడు, కొడుకు అట్లే మాట్లాడతాడు. జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట, ప్రజల ఇష్టం ప్రజల నినాదం, నీకేం నొప్పి అవుతుంది? జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా? అన్నారు కదా 10 ఏళ్ళు ఏం చేసినావు? జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా? అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు, జై శ్రీరామ్ అంటే తప్పు అవుతుందా?
రా మరి ఏడికి వస్తావు, ఏ ప్రార్థనా మందిరం దగ్గరకు వస్తావో ఆదివారం నాడు పొద్దుగాల 11 గంటలకు వచ్చి చెప్పు, ఈ ప్రార్థన కడుపు నింపది, ప్రార్థన చేయకండి అని చెప్పు. ఆ తెలివి లేదు, ఆ సోయి లేదు. 180% ఉన్న హిందువులని అలకాలు దొరికిరా మీకు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? నిండది. రేవంత్ రెడ్డి ఏమంటాడు, బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఒకటి, అందుకని లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తలేదంటాడు. మా మీడియా మిత్రులకు నేను 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా, పట్నంలో ఉన్న మీడియా మిత్రులకు కూడా. మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రాబర్ట్ వాద్రాని ఇదే ఈడీ పిలిచింది కదా. ఏ ఈడీ అయితే సోనియా గాంధీని, రాబర్ట్ వాద్రాని, రాహుల్ గాంధీని పిలిచిందో అదే ఈడీ కవితని పిలిచింది కదా. మరి ఇలా కవిత అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఇద్దరు కలిసి బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లు పంచుకున్నారు అంటాడు. అది నీది నోరా మోర్రాబాయ్? అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదు, ఇద్దరు ఒకటి అంటావు. అరెస్ట్ చేస్తే కేసీఆర్ బీజేపీ వాళ్ళు 5 సీట్లు గెలిస్తేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు అంటావు. ముందు ఆ నోరుని ఆ మున్సిపాలిటీలో వాడే ఫీనాయిల్ తోటి కడుక్కొని పరిశుద్ధమైన ఆత్మతోటి వచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి మీడియా ముందుకు వస్తే మంచిగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. చివరికి ఒక మాట గుర్తు చేసిపోతాను నేను రేవంత్ రెడ్డి గారికి. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక సభ పెట్టించి చెప్పిండు, కేసీఆర్ అనేటోడు 1,00,000 కోట్లు దోషిండు, కేసీఆర్ దోషిన 1,00,000 కోట్లని మేము అధికారంలోకి రాగానే రికవరీ చేస్తాం, రికవరీ చేసి గరీబులకు పంచుతాము అన్నాడు. ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి 100 రోజులైంది రేవంత్ రెడ్డి గారు. ఇది నువ్వు చెప్పలే, మీ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా అబద్ధం ఆడిపించినావు. నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ వచ్చేసరికి 100 రోజులు టైం ఉండే. 100 రూపాయలు వసూలు చేసినావా కేసీఆర్ దగ్గర? 100 పైసలు కక్కించినావా కేసీఆర్ దగ్గర? 100 రూపాయలు వంచినవా పోని కేసీఆర్ దోసుకున్న సొమ్ము తెచ్చి తెలంగాణ సమాజానికి? ఎందుకు వంచలేవు? కేసీఆర్ జీవో తెచ్చిండు అన్న, జీవో నెంబర్ 51 అని ఒక జీవో తెచ్చిండు. ఆగమాగం అర్ధరాత్రి మీటింగ్ పెట్టి, ఏంటిది జీవో నెంబర్ 51? తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు, దానికి రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక జీవో తెచ్చింది. ఆ జీవో నెంబర్ పేరు జీవో నెంబర్ 51. మరి కేసీఆర్ది అక్కిస్తావు కదా 1,00,000 కోట్లు, ఇంకా జీవో 51 రద్దు చేయి రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ ఒకటి కాకపోతే జీవో నెంబర్ 51ని రద్దు చేసి సిబిఐని రాష్ట్రంలోకి స్వాగతించు, దొంగల్ని సర్దిగట్టి జైలుకు పంపించు. ఇవేవి చేస్తలేవంటేనే మీరిద్దరూ అవిభక్త కవలలు అనేది తెలంగాణ సమాజాన్ని దృష్టిలో ఉంచాలనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పు రేపు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని 8 గంటలు కూర్చోబెట్టింది, కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో వచ్చింది. రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ ఫర్ 8 hours. 8 గంటల సేపు గ్రిల్ చేసిందంట ఈడీ. 8 గంటలు గ్రిల్ చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఈడీ అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పు. నీకు నచ్చినట్టు మాట్లాడి అబద్ధాలను ప్రచారం చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎత్తేయలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఉన్న రిజర్వేషన్లకు తోడుగా ఈ